జయ శ్రీదత్త, జయ గురుదత్త. గురు బంధువులకి నమస్కారం. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 31. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు. ఆ యోగేశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకి, ఆమె ప్రాతిపత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగువలే నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతము ఇంకొకటి లేదు. అయితేనేమి, నీవు మేరుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయం అయ్యింది. సూర్యో దర్శనం కానందువలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్య కర్మ ఆచరణ తారుమారయ్యింది. అప్పుడు ఋషులు విషయము మొరపెట్టుకున్నారు. అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువుని ప్రార్థించి, వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాప్రతివత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన ప్రాతిపత్య ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ ప్రతిని శ్రీహరిగా భావించి సేవ చెయ్యాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్ళకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. దుశ్శీరులైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంటిలో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళినా భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనకర్రతో వీచి స్వేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్ట అన్నాన్నే ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందే నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కోగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు ఇవ్వవలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగువులాడకూడదు. అప్పుడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించి భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్ అభివృద్ధికి గాను పసుపు, కుంకుమ, మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను, బావమరుదులను, ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన ధనంతోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు.
యాత్రికులు యాత్రకి పోతుంటే తాను కూడా పోవాలని అనుకోకూడదు. ప్రతి సేవయే యాత్రగా, పతి పాదోక్తమే తీర్థంగా ప్రతివత భావించాలి. భర్త లోబి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడిగా భావించి అతనినే పూజించాలి. అట్టి ప్రతివతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చెయ్యక యాదృచ్ఛంగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక ప్రతివత పాదధూళితో గాని అట్టివారి పాపం నశించదు. ప్రతివతల పాపధూళిని ప్రతివతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతున్నారు. అలా కాకుండా రూపులైన స్త్రీలు సృష్టిలో ఎందరో లేరు. అయినా ప్రతివతల వలనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశీలికి అతని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలను సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు, ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వలనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి మడుగులొత్తుతుంది. ఆమె సహచర్యం వలన 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా ప్రతివతను దర్శించటం వలన కలుగుతుంది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయ నమః. జయ శ్రీ దత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర, అవధూత చింతన దిగంబర. జయ శ్రీ దత్త, జయ గురుదత్త. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. జయ శ్రీ దత్త. గురుబంధువులందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను.